హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ హోమ్మేడ్ ఉలవచారు. మనం బయట మార్కెట్‌లో కొన్న ఉలవచారు కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన హోమ్మేడ్ ఉలవచారు. ఉలవచారు కోసం నేనిక్కడ 500 గ్రామ్స్ ఉలవలు తీసుకున్నాను. ఉలవలను వాటర్‌తో నీట్‌గా 8-10 సార్లు కడగాలి. ఉలవల్లో రాళ్ళుంటే ఆ రాళ్ళను వేరేసుకుని 4 లీటర్స్ నీళ్లు పోసి 24 అవర్స్ ఖచ్చితంగా నాననివ్వాలి ఉలవల్ని. చూడండి, 24 అవర్స్ నానిన తర్వాత ఇంత మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉలవలను కుక్కర్‌లో వేసి ఇందులో ఉలవలు నానబెట్టిన నీళ్లున్నాయి కదా! 4 లీటర్స్ ఆ నీళ్లు పోయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే 20 విజిల్స్ ఖచ్చితంగా రానివ్వాలి. అప్పుడే ఉలవల్లో సారం అంతా చారులోకి దిగుతుంది. ఇలా ఉడికిన ఉలవలను వడకట్టాలి. చూడండి, ఈ ఉలవకట్టు ఈ కలర్‌లో వస్తుంది. ఇప్పుడు పాన్‌లో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నని సెగ మీద మెంతులు కలర్ మారే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన మెంతులు, జీలకర్రని దంచుకుని పౌడర్ కింద చేసుకుని పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేయాలి. చిన్న ముక్కలుగా చేసిన 3 ఎండుమిర్చి వేసి కరివేపాకు కూడా వేయాలి. ఇలా ఈ తాలింపు వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేయాలి. ఇంగువ వేసి ఇంగువ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశా. అంటే సుమారుగా ఒక కప్ అన్నమాట. ఇంకా 5 పచ్చిమిర్చి సన్నని చీలికలుగా చేసుకొని వేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాలి. ఉల్లిపాయ పింక్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. వేగిన ఉల్లిపాయల్లో 50 గ్రాముల నానబెట్టిన చింతపండు నుంచి తీసిన గుజ్జు పావు కప్పు వరకు ఏగుతున్న ఉల్లిపాయల్లో వేసి ముందు నూనె పైకి తేలేంత వరకు ఈ చింతపండు పులుసుని కలుపుతూ ఉండాలి. ఈ చింతపండు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఈ కారం, చింతపండు బాగా వేగిన తర్వాత ఇలా వేగిన కారంలో ముందుగా వడకట్టి పక్కన పెట్టిన ఉలవకట్టు వేసి బాగా కలపాలి. మనం ఇందాక ఉడికించిన ఉలవలున్నాయి కదా! దానిలో హాఫ్ కప్ ఉలవలను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మెత్తని పేస్టు ఉలవకట్టులో వేసి ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక్క పొంగు వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి, 1 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర దంచిన పౌడర్ వేసి, ఇంకా 25 గ్రామ్స్ బెల్లం ఖచ్చితంగా వేయాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు బాగా మరిగిస్తూ చారుని చిక్కబరచటమే. స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ బాగా మరిగించాలి ఈ ఉలవ చారుని. ఎంతసేపు చిక్కపరచాలి అని అంటే సుమారుగా నాకు 18 నిమిషాలు టైం పట్టింది. చారులోని గరిటె వెనక వేలుతో ఇలా రాస్తే గీత కలవకూడదు. అప్పుడే పర్ఫెక్ట్ చిక్కదనం అంటే. ఉలవచారు తిరగతాలింపు కోసం ఆయిల్ పెట్టి ఆయిల్‌లో ఆవాలు వేసి, ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి, ఇవి వేగిన తర్వాత ఇంగువ కూడా ఏసి వేపాలి. ఇలా వేగిన తాలింపు పక్కన పెట్టి, ఇప్పుడు ఉలవచారు సిల్కీ స్మూతీగా ఉండాలి కదా! దానికోసం వడకట్టుకోవాలి. గరిటెతో మెత్తగా మెదిపితే తాలింపులోని సారమంతా రసంలోకి దిగుతుంది. ఇలా తయారైన ఉలవచారులో తాలింపు వేసి ఆఖరిగా పాల మీద మీగడ వేయాలి. లేదా మార్కెట్‌లో దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా వేయొచ్చు. అంతే, అమేజింగ్ సూపర్ టేస్టీ అయిన హోమ్‌మేడ్ ఉలవచారు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.